డ్రీమ్ జాబ్ ఆదిత్యతోనే సాధ్యం. ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్. ఇరాన్లో ప్రపంచం ఊహించని సంఘటన జరగబోతుందా? ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధంలోకి అమెరికా ఎంటర్ కాబోతుందా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇస్తున్నటువంటి సంకేతాలు చూస్తే అలాంటి అంశాలే కనిపిస్తున్నాయి. G7 సమిట్ ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ సమిట్లో అగ్రరాజ్యంగా అమెరికా పార్టిసిపేట్ చేయడం అనేది సర్వసాధారణం. కానీ ఈ సమిట్కి అటెండ్ అవ్వడానికి కెనడా వెళ్ళినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఆకస్మికంగా వెనుదిరిగారు. వాషింగ్టన్ మళ్ళీ చేరుకున్నారు. వాషింగ్టన్ చేరుకునేటువంటి క్రమంలో ఆయన ట్రూత్లో చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. ఇరాన్ పైన పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ అమెరికా దాడికి సన్నద్ధం కాబోతున్నాయనేటువంటి అంచనాల్ని అంతర్జాతీయ విశ్లేషకులు చేస్తున్నారు. అలానే అంతర్జాతీయ మీడియా కూడా అమెరికాలో ఇజ్రాయెల్లో జరుగుతున్నటువంటి పరిణామాలను వివరించేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయి, అసలు ట్రూత్లో ఏ అంశాలని మెన్షన్ చేశారు డొనాల్డ్ ట్రంప్ ఒకసారి చూద్దాం. ఐ హ్యావ్ నాట్ రీచ్డ్ అవుట్ టు ఇరాన్ ఫర్ పీస్ టాక్స్. అంటే ఇంతవరకు ఇరాన్ నుంచి ఎలాంటి శాంతి చర్చల అంశాలు రాలేదు అనేది ఇందులో షేర్ చేశారు డొనాల్డ్ ట్రంప్. అలానే ఇన్ ఎనీ వే షేప్ ఆర్ ఫామ్ ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని చెప్పారు. అలానే దిస్ ఈజ్ జస్ట్ మోర్ హైలీ ఫ్యాబ్రికేటెడ్ ఫేక్ న్యూస్. శాంతి చర్చలు జరుగుతున్నాయి అనేది కంప్లీట్గా ఫేక్ న్యూస్ అని చెప్పని డొనాల్డ్ ట్రంప్ కొట్టుపడేస్తున్నారు. ఇఫ్ దే వాంట్ టు టాక్ దే కెన్ నో హౌ టు రీచ్ మీ. దే షుడ్ హ్యావ్ టేకెన్ ద డీల్ దట్ వాజ్ ఆన్ ద టేబుల్. అణు పరిశోధనలకు సంబంధించినటువంటి అంశాలపైన అమెరికా నిర్దేశించినటువంటి ఒప్పందాన్ని అంగీకరించుంటే సమస్యలు ఇంతవరకు వచ్చేవి కావు అనేది డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి విశ్లేషణ. అలానే ఏ క్షణమైనా ఏ ప్రమాదం ఏ ఉత్పాతమైనా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇంకా ఈ ట్రూత్లో ఆయన చేసినటువంటి మరికొన్ని కామెంట్స్ అయితే ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇరాన్ షుడ్ హ్యావ్ సైన్డ్ ద డీల్, MOUని సైన్ చేసి ఉండాల్సింది అనేది మెన్షన్ చేస్తూనే ఇరాన్ కెనాట్ హ్యావ్ న్యూక్లియర్ వెపన్. ఈ న్యూక్లియర్ వెపన్కి ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో దక్కించుకోలేదు అనే మాట చెప్తూ ఐ సెడ్ ఇట్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్, ఎవ్రీవన్ షుడ్ ఇమీడియట్లీ ఎవాక్యుయేట్ టెహరాన్. సో ఈ వార్నింగ్ ఎందుకు ఇచ్చారు? టెహరాన్ని ఖాళీ చేయమనేటువంటి సందేశం డొనాల్డ్ ట్రంప్ ఎందుకు ఇచ్చారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. ఇజ్రాయెల్ జరిపినటువంటి దాడుల్లో అనేక నగరాలు ధ్వంసం అయ్యాయి. కానీ అణు విద్యుత్తుకు సంబంధించినటువంటి కొన్ని స్థావరాలు, అలానే అణుబాంబు తయారు కోసం అణుబాంబు రీసెర్చ్ కోసం ఉపయోగిస్తున్నటువంటి ప్రాంతాలు మాత్రం ఎలాంటి నష్టం వాటిల్లేదు. కేవలం పవర్ కట్లు, సర్ఫేస్ పైన ఉన్నటువంటి స్ట్రక్చర్లు అంటే భూమి పైన ఉన్నటువంటి నిర్మాణాలు మాత్రమే కూలిపోయినాయి అని చెప్పని ఇరాన్ నుంచి మాట్లాడుతున్నటువంటి అంతర్జాతీయ విశ్లేషకులు కొందరు బయట ప్రపంచానికి చెప్తున్నారు. అంటే భూగర్భంలోనే ఈ అణు పరిశోధనా కేంద్రాలని ఇరాన్ నిర్వహిస్తోంది, వాటికి ఎలాంటి నష్టం వాటిలో లేదనేది దీని సారాంశం. ఈ కథనాలు తెలుగు మీడియాలో కూడా వస్తున్నాయి. ఒకసారి ఇక్కడ చూద్దాం మనం ఏం రాశారో. టెహరాన్ నగరాన్ని గగనతలాన్ని పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నామని ఇజ్రాయెల్ ప్రకటించిన వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ నగరాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవాలని ట్రంప్ స్వయంగా హెచ్చరికలు జారీ చేయడం దీనికి ఆజ్యం పోసినట్లయింది. ఇరాన్లోని అణు కేంద్రాలు పెద్దగా దెబ్బతినలేదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ అధిపతి రఫేల్ గ్రూసీ అనౌన్స్ చేశారు. అలానే నతాన్స్లో ఉన్న భూగర్భ అణుశక్తి కేంద్రంపై పెద్దగా వీటి ప్రభావం లేదని చెప్తున్నారు. విద్యుత్ సరఫరా అంతరాయాలు వంటివి చోటు చేసుకుని అక్కడ మొత్తం 15,000 సెంట్రిఫ్యూజులు దెబ్బతిని ఉంటాయని అంచనా వేస్తున్నారు. అలానే ఈ ధ్వంసమైనటువంటి ప్రాంతాల్లో ముఖ్యంగా 2 చోట్ల నతాన్స్ అండ్ ఫార్దో, ఈ 2 చోట్ల కూడా అణు కేంద్రాలు, వాటి రీసెర్చ్ సెంటర్స్ని ఇరాన్ నిర్వహిస్తుంది. అందులో భూగర్భం లోపల ఈ పరిశోధన కేంద్రాలను నిర్మించారనేది సారాంశం. వీటిని పేల్చేయాలంటే అత్యంత భారీ శ్రేణికి చెందినటువంటి GBU-57 బంకర్ బస్టర్స్ బాంబుల్ని ఉపయోగించాలి. అవి అమెరికా వద్ద మాత్రమే ఉన్నాయి. సో కాబట్టి ఎలాంటి నష్టం జరగలేదు. అలానే ఇరాన్లో ఫార్దో అణు కేంద్రంలో యురేనియంని 60% పైగా శుద్ధి చేయగలరు. 90% ప్యూర్ యురేనియంని కనుక రెడీ చేస్తే అణుబాంబు తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఫార్దోలో 60% శుద్ధి చేయగలరు. గతంలో 2023లో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఈ కేంద్రంలో 83.7% శుద్ధి చేసినటువంటి యురేనియంని గుర్తించింది. అంటే అది బాంబు తయారు చేయడానికి అతి సమీపంలో ఉన్నటువంటి రేషియో అనమాట. సో ఈ ఉద్దేశంతో ఫార్దో కేంద్రాన్ని ఓ పర్వతం లోపల సొరంగాల్లో నిర్మించారు. అక్కడ 3,000 సెంట్రిఫ్యూజ్లు ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. దీని సాధారణ బాంబులు ధ్వంసం చేయలేవు. ఇరాన్ నుంచి అణుబాంబు తయారీని దూరం చేయాలంటే వీటిని ధ్వంసం చేయడం అమెరికా ఇజ్రాయెల్కి చాలా ముఖ్యం.
కాబట్టి ట్రంప్ చేసినటువంటి ఈ కామెంట్స్ని బట్టి చూస్తే కనుక ఈ ఇరాన్లో ఉన్నటువంటి ఈ ఫార్దో కానీ నతాన్స్ కానీ ఈ ప్రాంతాలపైన దాడికి అమెరికా సన్నద్ధమవుతున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి. దీనికి అనుగుణంగానే అమెరికాకి సంబంధించినటువంటి యుద్ధ నౌకలు మధ్యధరా సముద్ర తీరం నుంచి ఇరాన్ దిశగా మరలి వెళ్తున్నటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అంటే ఒకవైపు యుద్ధ నౌకల్ని మోహరించడం, మరోవైపు నుంచి అక్కడ అణు ప్రమాదాన్ని నివారిస్తున్నాం అనేటువంటి కోణంలో అణు స్థావరాలపైన, అణు పరిశోధన కేంద్రాలపైన పెద్ద ఎత్తున దాడులకు సన్నద్ధమవుతుంది అమెరికా. ఆ ఉద్దేశంతోనే టెహరాన్ని ఖాళీ చేయాల్సిందిగా డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేసినట్టుగా తెలుస్తుంది. పైగా ఇరాన్ గగనతలం పూర్తిగా ఇజ్రాయెల్ అదుపులో ఉన్నట్టుగా ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్ చేసినటువంటి బాంబు దాడుల్లో ఇరాన్కి సంబంధించినటువంటి రాకెట్ లాంచర్లు, ముఖ్యంగా మిసైల్ లాంచర్స్ అంటే క్షిపణులు రిలీజ్ చేసేటువంటి లాంచ్ ప్యాడ్లు అన్నీ కూడా ధ్వంసం చేసినట్టుగా, 3 వంతులు ధ్వంసం చేసినట్టుగా ఇజ్రాయెల్ ప్రకటిస్తుంది. ఒకవైపు క్షిపణులు మిసైల్ లాంచ్ ప్యాడ్లు దెబ్బతిన్నాయి, ఇంకోవైపు ఎయిర్ స్పేస్ మొత్తాన్ని కూడా ఇజ్రాయెల్ తమ కంట్రోల్లోకి తీసుకుంది. అంటే నేరుగా ఇరాన్ బాంబులు ప్రయోగించేటువంటి అవకాశాలు అత్యల్పంగా మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఈ రాత్రి లేదా రేపు ఉదయం ఇరాన్ పైన భారీ బాంబులతో అమెరికా సైన్యం కూడా విరుచుకుపడేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా న్యూక్లియర్ రీసెర్చ్ ప్లాంట్లని దెబ్బతీసేటువంటి క్రమంలో అనేటువంటి అంచనాలు కనిపిస్తున్నాయి. అందుకోసమే హడావుడిగా G7 సమ్మిట్ కూడా వదిలేసి డొనాల్డ్ ట్రంప్ అమెరికా చేరుకున్నారనేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.